వెల్కమ్ టు స్పాట్ న్యూస్. వడమాలపేటలో అట్టహాసంగా ముద్దన్న కాంస్య విగ్రహం ఆవిష్కరణ జయంతి వేడుకలు. వడమాలపేట మండలంలో దివంగత మాజీ మంత్రి గాలి ముద్ద కృష్ణమ నాయుడు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ముద్దు కృష్ణమ నాయుడు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముద్దు కృష్ణమ నాయుడు పేదల కోసం, పేదల మధ్య ఉండి వారి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేశారని అన్నారు. 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ముద్దు కృష్ణమ నాయుడు భౌతికంగా దూరమైనప్పటికీ ప్రజల హృదయాల్లో చిరస్థాయి నిలిచిపోయారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. తనను గాలి భాను ప్రకాష్ గా కంటే ముద్దు కృష్ణమ నాయుడు కుమారుడు నగరి ఎమ్మెల్యేగా పిలవడం గర్వంగా భావిస్తారని అన్నారు. ముద్దన్న నగరి నియోజకవర్గంలోని ప్రతి కుటుంబంలో ఒక సభ్యుడిగా కలిసిపోయారని పేర్కొన్న ఆయన ముద్దు కృష్ణమ నాయుడు ఆశయాలను స్మరించుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఓకేనా దుష్యంత్ ఓకేనా ఓకే ఓకేనా ఓకే సెల్ అటెండ్ సార్ రాకా రాకా రండి రండి నాన్నగారి జయంతి సందర్భంగా వడమాలపేటలో నాన్న విగ్రహ ఆవిష్కరణ మీ మధ్య చేయడం నిజంగా చెప్పాలంటే ఎంతో సంతోషాన్ని ఇస్తా ఉంది. మన సొంతూరులో అక్కడ పెద్ద ప్రోగ్రామే జరిగింది. మేము కలవలే, ఎందుకంటే మనకి బాబు గారు వస్తారు తిరుపతి అని చెప్పే కాడికి మన ఎవరికి చెప్పలేదు. అక్కడ మామూలుగా పోయి మర్యాదగా చేసుకుంటాం అనుకుంటాం. అలాంటిది ఎవరికి చెప్పకుండానే దరిదాపుల్లో 3000 పైకి వరకు ఉంది అక్కడికి వచ్చేసారు. అది చిన్న విషయం కాదు. ఇవాళ రోజు ఇంత ఎండ కూడా కాదని మీరు ఇంతమంది కాచుకున్నారంటే అది ఆయన గొప్పతనం, ఆయన చేసిన సేవ, ఆయన ప్రజల్లో నడుచుకున్న తీరు. ఆయన పేదవాడికి పెద్దపీట వేస్తూ కష్టపడేవాడికి మంచి చేయాలి, కష్టపడేవాడికి వెన్నుతన్నుగా ఉండాలి, కష్టపడేవాడికి సాయం చేయాలి, కష్టపడేవాడిని మనం పైకి తీసుకురావాలి అని చెప్పి ఒక తత్వంతో ఎప్పుడు పేదవాడికే పెద్దపీట వేస్తూ పేదవాడి ఇంట్లో కార్యక్రమం పోవాలా, పేదవాడి ఇంట్లో శుభకార్యమైనా ఏ కార్యమైనా పేదవాడి దగ్గర పోదామని చెప్పేసి పేదల మధ్య గడిపిన మహాన్ వ్యక్తి ఆయన. ఎందుకంటే ఇవాళ ఏ ఇంటికి పోయినా కూడా ముద్దు కృష్ణాడంటే ఎవరో చెడ్డగా మాట్లాడేవాడు లేరు. ఇన్ని రోజులు 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో కూడా ఎవరు కూడా ఆయన్ని తప్పు చేశాడనే మాట మాట్లాడేవాడు. భూమి కబ్జా చేశాడు అనే మాట ఇప్పుడు దాకా నేను వెళ్ళా. ఏ ఊర్లో కూడా ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్న వడమాలపేట అన్ని ఊర్లు చూసాం. ముద్దు కృష్ణాయుడు పేరు మీద భూమి ఉందా? ముద్దు కృష్ణాయుడు అనేవాడు ఒక అగ్గిలా ఎక్కడ కూడా స్వార్థం పోలా. ఏ రోజు కూడా ఏం చేసినా కూడా అక్కడ ఒక పేదలు పెద్దలు కావాలా, ఒక పేదింట్లో మంచి చదువుకోవాలా, ఒక పేదింట్లో ఒక యువకుడు తయారు కావాలా, ఒక పేదింట్లో మంచి పెళ్లిలు కావాలని చెప్పే ఉద్దేశమే కానీ ఎప్పుడు కూడా పేదవాడు వచ్చాడు వాళ్ళతో మన పని మీద వాళ్ళతో మాట్లాడలేని మాటల. ఆయన రాత్రి 10 గంటలకు వచ్చినా 12 గంటలకు వచ్చినా వాళ్ళకి చేతన సాయం చేసేవాడు. నాన్న చనిపోయి 8 సంవత్సరాలు అవుతా ఉంది. 8 సంవత్సరాలకు కూడా మరవలేని వ్యక్తి ముద్దు కృష్ణాడు అయ్యాడు. కూడా గుర్తుపెట్టుకున్నారంటే ఆయన చేసిన సేవ, ఆయన నడుచుకున్న తీరు. నేను కూడా కొడుకు కింద ఆయన చేయగలిగింది ఒకటే, ఆయన పేరు నెమరు వేసుకోవడం.
ప్రజల్లో ఇంకా ఆయన పేరు 10 కాలాల పాటు నిలబెట్టడం. నాకున్న ఏకైక లక్ష్యం ఏంటంటే నేను ఎమ్మెల్యే కింద గెలిచా, మీ అందరూ ఆశీర్వాదంతో మీరందరూ ఓట్లేసి నేను ఎమ్మెల్యే కింద గెలిపించారు. మీరు ఎప్పుడు నేను కొనుక్కుంటా. మన దగ్గర బాగా ఉండొచ్చు కానీ బయట ఏమంటారు తెలుసా, ఉద్దేశించిన కొడుకు నగర ఎమ్మెల్యే అంటారు. ఏమంటారు? ఉద్దేశించిన కొడుకు నగర ఎమ్మెల్యే అంటారు. బాగా అనట్లా. అది మీరు చేసిన గొప్పతనం, మీరు చేసిన ఉపకారం నాకు. ఇవాళ మా నాన్న పేరు ఇంకా కూడా 10 కాలాల పాటు నిలబడుతుందంటే మీ అందరూ నాకు తోడ్పాటు, ఆయన మీద ఉన్న అది మీకు ఇది నిజంగా కావచ్చు, ఏంటి అభిమానం కావచ్చు, ఆప్యాయం కావచ్చు. ఎప్పుడు లేని విధంగా ఏకదాటి మీద వచ్చి ఓటు వేసి 45,000 పై ఓటుతో మెజార్టీ గెలిపించారు. మీ అందరూ కూడా అది ఆయన మీద నేను ఆయనకి మీరు నివాళులు అర్పించాలనుకుంటున్నాను. ఎప్పటికీ మర్చిపోలేదు మీరు చేసిన పని. మీరు ఎప్పుడు రుణపడి ఉంటారు. మీరు నాకు చాలా పెద్ద సహాయం చేశారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మహిళా గురించి కూడా పెద్ద సహాయం చేశారు. మీకు ఎప్పుడు రుణపడి ఉంటా. మీకు నాకు చేతనాయ స్థాయి ఎప్పుడు మీకు అందుబాటులో చేస్తాయని మాట మళ్ళా ఇస్తున్నా. ఆయన